హరే కృష్ణ. భగవద్గీతలో ఒక కీలకమైన ఘట్టాన్ని చూద్దాం. ఒక యోధుడు కుప్పకూలిపోతాడు. ఒక దేవుడు చిరునవ్వుతో సమాధానమిస్తాడు. కథానాయకుడు యోధుడైన అర్జునుడు యుద్ధభూమిలో తన సామర్థ్యాన్ని మరిచిపోయి నిస్సహాయంగా నిలబడ్డాడు. ఇది మనందరికీ తెలిసిన పరిస్థితే. సొంత వాళ్లతో గురువులతోనే పోరాడాలి. ఈ ఆలోచనతోనే అర్జునుడు సతమతమవుతూ దుఃఖంలో మునిగిపోయాడు. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని మొదటి ప్రశ్న నైతికత విలువలపైన. పూజించాల్సిన వాళ్ళపైనకే బాణాలు ఎలా వేయగలను? వాళ్ళ రక్తంతో తడిసిన రాజ్యాన్ని అనుభవించడం కన్నా భిక్షమెత్తుకొని బతకడం మేలు. గెలిచినా ఓడినా ఏది మంచిదో తెలియని అయోమయం. బంధువులని చంపి బ్రతకడంలో అర్థమే లేదనిపిస్తోంది అతనికి. అతని వాదనలన్నీ అయిపోయిన తరువాత అర్జునుడికి అర్థమైన విషయం ఏమిటంటే ఇది తన బుద్ధికి అర్థం కాని విషయమని. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. స్నేహితుల మధ్య మాటలు కాస్త గురు శిష్యుల సంబంధంగా మారిపోతుంది. కృష్ణుణ్ణి శరణు వేడాడు. తనకు ఏది మంచో చెప్పమని శరణు వేడాడు. ఇది కేవలం బుద్ధికి సంబంధించిన గందరగోళం కాదు, అది దానికి మించిన సంబంధించిన దుఃఖం. ఈ బాధ నా ఇంద్రియాలను కాల్చేస్తోంది. దీన్ని పోగొట్టే మార్గం నాకు కనిపించడం లేదు. చివరికి తన ఆవేదన మొత్తం చెప్పేసి నేను యుద్ధం చేయను అని మౌనంగా ఉండిపోయాడు. కృష్ణుడి స్పందన మాత్రం ఊహించలేనిది. వాదించలేదు, ఆజ్ఞాపించలేదు. రాబోయే కాలానికి దారి చూపించాడు అంతే. అంతటి దుఃఖంలో ఉన్న అర్జునుడితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంత పెద్ద దుఃఖానికి సమాధానంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. ఒక్క చిరునవ్వు సమాధానమా? అవును. ఇక్కడి నుండి గీతాబోధ మొదలవుతుంది. హరే కృష్ణ.